నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నంద్యాలలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షణ. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ఈ నెల 13వ తేదీ నుండి విద్యార్థులు ఫ్రీ మరియు కన్సెషన్ ద్వారా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు పాస్ల మంజూరు. నంద్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డికి కుప్పం రెడ్డమ్మ స్మారక రాష్ట్ర స్థాయి అవార్డు. ఈఏపీ సెట్ ఫలితాల్లో రావుస్ అరుదైన రికార్డు సొంతం. గంగాభవాని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాల సమర్పణ అంగరంగ వైభవంగా ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని పట్టణ ప్రజలు వీక్షించేందుకు నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్ ఎన్టీఆర్ షాదీఖానాలో లైవ్ ప్రోగ్రామ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, ఆర్టీఓ మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఇతర శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ నజీర్ హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులుగా నంద్యాల జిల్లా నుండి ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా బడిలో చదువు నేర్చుకోవాలని, పనిలో ఉండరాదని ప్రభుత్వం బాల కార్మిక చట్టాలను రూపొందించడం జరిగింది. దీనికి అనుగుణంగా జూన్ 12వ తేదీ ప్రత్యేకంగా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంను నిర్వహించడం జరుగుతున్నది. ఈ మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ బషీరునిసా బేగం, న్యాయ సేవా సమితి, స్వచ్ఛంద సంస్థలు, జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ బడిగీడు పిల్లలు బడిలో ఉండాలని, అలాగే 18 సంవత్సరాలు కలిగిన పిల్లలు కళాశాల విద్యలో ఉండాలని కోరారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకున్న ఆయా యాజమాన్యాల వారిపై బాల కార్మిక చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ప్రత్యేకంగా ప్రతి ఏడాది జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజులు కార్మిక శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ గా ఏర్పడి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఎక్కడైతే బాలలను పనిలో పెట్టుకున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఆయా పనుల్లో ఉన్న పిల్లలను బడిలో చేర్పించే చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలకు జిల్లా కార్మిక శాఖ నుండి అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ దగ్గర నుండి మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయడం ఏంటంటే మనకు బాల కార్మికులను కానీ తర్వాత కౌమార దశలో అంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని కానీ పనిలో పెట్టుకోవటం అనేటువంటిది చట్టరీత్యా నేరము. పిల్లలందరూ కూడా ఖచ్చితంగా బడిలోనే ఉండాలి. అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, వాళ్ళకు కావాల్సినటువంటి కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ సరైన సమయంలోనే దొరకాలి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి పిల్లల్ని ఎవరిని కూడా పనిలో పెట్టుకోకుండా మనము ఓన్లీ ఒక డిపార్ట్మెంట్స్ అనే కాకుండా సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బాల కార్మికులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా లేకుండా వాళ్ళని పనిలో పెట్టుకోవడం అనేటువంటి చట్టరీత్యా నేరం. కాబట్టి వాళ్ళని ఎవ్వరూ కూడా పనిలో పెట్టుకోవడానికి ప్రోత్సహించకుండా మనమందరం కూడా సహకరించాలి. సో దానికి నిదర్శనంగానే మనము ప్రతి సంవత్సరం కూడా జూన్ 12వ తేదీన ఈ చైల్డ్ లేబర్ అబాలిషన్ డేగా గుర్తిస్తాము. సో ఆ చైల్డ్ లేబర్ అబాలిషన్ డేకి అనుగుణంగానే ఇవాళ మనం ర్యాలీ చేయడం జరుగుతుంది. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనము చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మండల్లో కూడా, విలేజెస్లో కూడా, హెడ్ క్వార్టర్స్లో అన్ని చోట్ల కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది. పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్టు కనిపిస్తే ఆ యజమానుల మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్క యాజమాన్యం వారు గుర్తించుకోవాలి. మనం ప్రతి సంవత్సరం చేస్తాము, అదేవిధంగా ప్రతి వెనస్డే కూడా చేస్తాము. దయచేసి యజమానులు ఎవ్వరూ కూడా ప్రోత్సహించకండి. ఇళ్లలో పని చేయడానికి దాదాపు చదువుకున్న వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. సో మన నంద్యాలలో అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నా వాళ్ళకు మీరు ఎడ్యుకేట్ చేయండి. అదేవిధంగా మా దృష్టికి తీసుకురండి. అలాగే మెకానిక్ షాప్లలో ఎక్కడా కూడా బాల కార్మికులు లేకుండా చేయాలి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే సొసైటీలో ఒక వ్యక్తిగా అది కూడా మన వంతు బాధ్యతగా మనం దాన్ని గుర్తించాలి. బాల కార్మికుల్ని పూర్తిగా నిరోధించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. అంటే మన భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ చేతుల మీదుగానే ఉంటుంది. సో అలాంటి భవిష్యత్తుని మనము పనిలో వాళ్ళని పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా కారణం కాకూడదు. సో దయచేసి మీరందరూ కూడా గుర్తించండి. అదేవిధంగా ఈ నంద్యాల పట్టణ యాజమాన్యులకు తెలియచేయటం ఏంటంటే, ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. బాల కార్మిక నిరోధ చట్టం కింద ఫైన్లు ఎలా ఉంటాయి అని అంటే, పిల్లలు 18 years బిలో పిల్లల్ని పెట్టుకున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్లకు 50,000 వరకు ఫైన్ ఉంటుంది. మళ్ళీ 20,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి వస్తుంది పిల్లవాడి పేరు మీదన. తర్వాత 2 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. సో ఇలాంటి కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా బాల కార్మికులను పనిలో పెట్టుకొని బాల కార్మిక వ్యవస్థని ప్రోత్సహించకండి. దీని పూర్తి నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారాలు మాకు అందించండి. ఈరోజు జూన్ 12వ తేదీ అంతర్జాతీయ కార్మిక నిర్మూలన దినోత్సవము. మన మనిషి జీవితంలో బాల్యం అనేది చాలా అందమైనది. ఎప్పుడైతే బాల్యాన్ని మనం తీర్చిదిద్దుతామో ఒక వ్యక్తి ఉన్నత పౌరుడుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
అలాంటి బాలలను పనిలో పెట్టుకోవడం ద్వారా వారి శారీరక మానసిక పరిపక్వతను మనం ఆపిన వాళ్ళం అవుతాం. ఈ బాల కార్మిక నిర్మూలనలో మన అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా తల్లిదండ్రుల నుంచి తర్వాత సొసైటీలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎన్జిఓలు కానీ ఇదంతా ఒక సమిష్టిగా పోరాడినప్పుడు మాత్రమే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి కృషి చేయండి. మరి పిల్లలందరూ ఎప్పుడైతే ఈ విధంగా వెనుకబాటుతనం ప్రదర్శిస్తారో ఆ సమాజం కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు. పిల్లవానికి మంచి చదువు, మంచి ఆటపాటలతో కూడినటువంటి మానసిక అభ్యసనం ఉన్నప్పుడు మాత్రమే ఇది అభివృద్ధి సాధించబడుతుంది. కాబట్టి మన సమాజ అభివృద్ధికి గొడ్డలు పెట్టేటటువంటి ఈ బాల కార్మిక వ్యవస్థను సమూలంగా మనం నిర్మూలించాలి. దీనికి అన్ని శాఖలతో పాటు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, పత్రికా విలేకరులు, ఇతర మేధావి వర్గము, తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా చేయూతనిచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా మన నంద్యాల జిల్లాను మనందరం కూడా ఈరోజు కంకణం కట్టుకొని నంద్యాల జిల్లాను బాల కార్మిక నిర్మూలన జిల్లాగా ప్రకటించాలి. ఆ ప్రకటించడానికి మీ అందరి కృషి అవసరం. ఈ విధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల వారు, మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ వారు, కార్మిక శాఖకు సంబంధించి అందరికీ ఎవరైనా 1 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరు బడిలో ఉండాలి. అది వాళ్ళ విద్య అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు. ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కంపల్సరీగా ఫండమెంటల్ రైట్ విద్యా హక్కు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు బడిలోనే ఉండాలి. కానీ మెకానిక్ షాపులలో కానీ కిరాణా షాపుల యజమానులు ఎవరైనా కానీ 15 సంవత్సరాల లోపు పిల్లలను మీ దగ్గర పనిలో కానీ చేర్చుకుంటే కానీ చట్ట ప్రకారము మీరు శిక్షకు అర్హులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ షాపు యజమానులకు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి బిలో 15 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ స్కూల్లోనే చేర్పించాలని చెప్పి తెలియజేయడం. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల. ఆర్టీసీ ప్రతి ఏడాది విద్యార్థులకు ఫ్రీ మరియు కన్సెషన్ ప్రాతిపదికన బస్సులలో ప్రయాణించేందుకు పాస్లను ఇలా 13వ తేదీ నుండి ఆయా ఆర్టీసీ డిపోలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో సంబంధిత అప్లికేషన్లను పూర్తి చేసి అందజేసిన వారికి మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారిని రజియా సుల్తానా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్ఎం మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆర్టీసీ బస్సులలో పాఠశాలలకు, కళాశాలలకు ప్రయాణించే విద్యార్థులకు పాస్లను మంజూరు చేయడం జరుగుతుందని, అలాగే ఈ ఏడాది కూడా ఈ నెల 13వ తేదీ నుండి పాస్లను నిబంధనల మేరకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి వరకు చదివే బాలికలకు ఉచిత బస్ పాస్, 7వ తరగతి వరకు చదివే బాలురకు ఉచిత బస్ పాస్లను సంబంధిత అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పూర్తి చేసిన వాటిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్ ధృవీకరణ చేసిన పత్రాలను సంబంధిత ఆర్టీసీ డిపోలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించి పాస్లు పొందవచ్చన్నారు. పాస్ల మంజూరు గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌంటర్స్ ఓపెన్ చేస్తాము కాబట్టి అందరూ స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రీ పాసెస్ వచ్చేసి 20 కిలోమీటర్స్ అంటే వాళ్ళ రెసిడెన్స్ నుంచి స్కూల్ వరకు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ మించకుండా ఉండాలి. అదే కన్సెషన్ పాస్ అయితే 50 కిలోమీటర్లు మించకుండా ఉండాలి. మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్స్కి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. అది మనము మన కన్సర్న్ ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ కానీ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డికి కుప్పం రెడ్డమ్మ స్మారక రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. ప్రభాకర్ రెడ్డి రాసిన మేడం సి అనే నవలకు గాను ఈ అవార్డు బహుకరించారు. బుధవారం చిత్తూరులో చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రెడ్డమ్మ ట్రస్ట్ అధ్యక్షురాలు డాక్టర్ కె రామలక్ష్మి ఈ అవార్డు అందించారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ నవలలో రాయలసీమ సంస్కృతి గొప్పదనాన్ని అద్భుతంగా వివరించారని వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి రచయిత ప్రభాకర్ రెడ్డిని అభినందిస్తూ ఫ్యాక్షన్ జీవన విధానం ఒకటంటూ ఉందని, అది ఎంతో హృదయ విదారకమైనదని, ఫ్యాక్షనిస్టులంటే రాక్షసులు కారని, చారిత్రాత్మక, భౌగోళిక, కరువు పీడిత ప్రభావంతో అణగారిన బాధితులు మాత్రమేనని, వారిలో స్వచ్ఛమైన ఆప్యాయత, అనురాగాలతో కూడిన మానవీయ కోణం ఉంటుందని, ఈ రచన ద్వారా రాయలసీమ పట్ల ఇతర ప్రాంతాల వారి దృక్కోణం సవరించుకోవాల్సిన అవసరాన్ని సాధారణంగా తెలియజేసిన రచయిత మిత్రుడు ప్రభాకర్ రెడ్డిని చూసి గర్విస్తున్నానని మేడం సి అనే నవలలో తన మాటల్లో తెలియజేశారు. రచయిత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఏడాది కాలంలోనే 3 ముద్రణలకు నోచుకొని పాఠకులను విశేషంగా అలరిస్తుందని అన్నారు.
నంద్యాల జిల్లాలోని కూకు ఎఫ్ఎంలో ప్రసారమవుతున్న మొట్టమొదటి నవల మేడం సి అని కేవలం 40 రోజుల్లో దాదాపు 10,000 మంది శ్రోతలు వినడం ద్వారా రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, ప్రముఖ రచయితలు ముని సురేష్ పిల్లే, ఆర్ఎం అరుణకుమారి, రోహిణి వంజారి, డాక్టర్ సుగుణారావు, నంద్యాల జిల్లా జర్నలిస్టుల సంఘం ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు ఎం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాజాగా విడుదల చేసిన ఈఏపీ సెట్ 2024 ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని రౌస్ విద్యా సంస్థల విద్యార్థులు అరుదైన రికార్డును సృష్టించారని ఆ కళాశాల చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ మౌలిచంద్ర తెలిపారు. బుధవారం స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అగ్రికల్చర్ విభాగం నందు నందకిషోర్ 652వ ర్యాంక్, ఇంజనీరింగ్ విభాగం నందు కార్తికేయ శర్మ 729వ ర్యాంకును సాధించి రికార్డు సృష్టించారని తెలియజేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, డైరెక్టర్ మాట్లాడుతూ ఎఫ్సెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ మరియు ఇంజనీరింగ్ విభాగాల్లో 1000 లోపు ర్యాంకులను సాధించడం జరిగిందన్నారు. అలాగే అనేక మంది విద్యార్థులు 15,000 లోపు ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు. కళాశాల ప్రారంభం నుండి ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎఫ్సెట్ లో కోచింగ్ అందిస్తున్నామన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, శిక్షణ అందించిన అధ్యాపకులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య, జగదీశ్వరరావు, సంగం మహేశ్వరయ్య, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి 2024 ఫలితాలు, అది జేఈ మెయిన్స్ అయినా, జేఈ అడ్వాన్స్ అయినా, ఎఫ్సెట్ అయినా, నీట్ అయినా అన్నిట్లోనూ ర్యాంకులు విజయ పరంపర కొనసాగిస్తూ రావుసు తన విజయయాత్రను, జైత్రయాత్రను కొనసాగించింది. మరి ఏ రిజల్ట్ వచ్చినా రావుస్ ప్రెస్ మీట్ ఉంటుంది. కారణం రావుసు కోచింగ్ ఓరియంటెడ్ కాలేజ్. ఏ విద్యార్థికి తగిన స్థాయికి ఆ విద్యార్థికి కోచింగ్ ఇస్తూ ర్యాంకులు సాధిస్తూ విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్న కాలేజీ రావుస్ కాలేజ్. మా యొక్క శిక్షణ లాభాన్ని మీరు కూడా పొందగలరని చెప్పి ఆశిస్తున్నాను. ఇకపోతే ఈరోజు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఏపీ ఎఫ్సెట్ ఫలితాలు రిలీజ్ అయినవి. మా విద్యార్థులు మరి తమ యొక్క జయత్యాత్రను కొనసాగించారు. ఇక్కడ చూస్తే 1000 లోపు ర్యాంకులు 2 వచ్చినాయి. ఏపీ ఎఫ్సెట్ లో 1000 లోపు ర్యాంకులు 2 వచ్చినాయి. 652 ర్యాంకు, 789 ర్యాంకు. అట్లానే మరి 10,000 లోపు 12 ర్యాంకులు వచ్చినాయి. 15,000 లోపు 28 వచ్చినాయి. అట్లానే 20,000 లోపు 42 ర్యాంకులు వచ్చినాయి. ఈ రిజల్ట్ చాలదా? ఇంకా విద్యార్థులు విజయవాడ, హైదరాబాద్ వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాలా? అన్నిట్లోనూ ర్యాంకులు ఉన్నాయి. జేఈ మెయిన్స్లో ఉన్నాయి, జేఈ అడ్వాన్స్లో ఉన్నాయి. మరి జేఈ అడ్వాన్స్ ఎన్ని ర్యాంకులు వచ్చినాయండి నంద్యాలకి? విజయవాడ వెళ్ళినాలకి దగ్గర 300 నుంచి 400 మంది వెళ్ళారు. 3-4 సీట్లు కూడా అడ్వాన్స్లో సాధించలేదు. మెడికల్లో మరి 7 సీట్లు వచ్చింది. విజయవాడ వెళ్ళి ఎన్ని సీట్లు సాధించారు? ఇలా చూస్తే మెరిట్ వెళ్ళిపోతుంది. ఆ మెరిటే కనుక మా దగ్గర ఉంటే, మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీకి కానీ, మా స్టాఫ్కి కానీ, మా ప్రోగ్రామ్కి కానీ, మా మెటీరియల్స్కి కానీ విజయవాడ కంటే ఎక్కువ ర్యాంకులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, యు నందకిషోర్ 652 ర్యాంకు, 652 ర్యాంకుతో పాటు మరి ఈ సంవత్సరం అన్ని విభాగాల్లోనూ విజయకేతనం ఎగరేసిన మా ఆల్రౌండ్ ఛాంపియన్ వివి కార్తికేయ శర్మ ఏపీ ఎఫ్సెట్లో 789 ర్యాంకు, కర్ణాటక కామెడికోలో 129 ర్యాంకు, స్టేట్ ర్యాంకు 129 ర్యాంకు సాధించాడు. ఇకపోతే అగ్రికల్చర్ విభాగంలో 652 ర్యాంకుతో పాటు చందన 2,374 ర్యాంకు, అనూష 8,123 ర్యాంకు, జమాల్బి 9,262 ర్యాంకు, రజియా బేగం 10,072 ర్యాంకుతో 15,000 లోపు 14 మంది ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 300 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులకు ఒక సదావకాశాన్ని ఇస్తున్నాము, ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నాము. 300 మార్కులు పైగా వచ్చిన 2024 నీట్ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఫస్ట్ టైం రావుస్ కాలేజ్ అందిస్తుంది. మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విన్నవిస్తున్నాను. అదేవిధంగా కోచింగ్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ కోచింగ్ ఫ్యాకల్టీ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. దానికి తోడు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నీట్ కోచింగ్కి ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 మెటీరియల్ అయిన సింగేజ్ మెటీరియల్ ఇస్తున్నాము. అలాగే సింగేజ్ ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాము. మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నాము, లాంగ్ టర్మ్ ప్రోగ్రాము. కాబట్టి రావుస్ 2025
నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ని 18వ తారీఖు నుంచి మొదటి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రెండో బ్యాచ్ వచ్చే నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 2 బ్యాచ్లోనూ 300 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుని మరి మెడికల్గా మీరు కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మరి మీకు మా యొక్క శిక్షణ లాభాన్ని మీరు కూడా పొందగలరని చెప్పి ఆశిస్తూ, మరొకసారి ఇంతటి ఘన విజయం సాధించిన, ఎందుకంటే 20,000 లోపు 42 మంది విద్యార్థులు ఉన్నారు వెబ్సైట్లో. ఈరోజు ర్యాంకులు చూస్తే ప్రవాహంలాగా ర్యాంకులు వచ్చేసినాయి వెబ్సైట్లో. కాబట్టి రాబోయే బ్యాచ్లు ఇంకా మంచి బ్యాచ్లు ఉన్నాయి, ఇంకా మంచి ఫలితాలతో వచ్చే సంవత్సరాల నుంచి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా శిక్షణ లాభాన్ని మీరు మీ విద్యార్థులు కూడా పొందాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎం వ్యాపారం చైర్మన్ రావుస్ విద్యా సంస్థలు. నిన్న వెలువడినటువంటి ఏపీ వెబ్సైట్ ఫలితాల్లో బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ విభాగంలో 1000 లోపు ర్యాంకులు సాధించడం జరిగింది. యు నందకిషోర్ మరియు కార్తికేయ శర్మ ఇద్దరు 1000 లోపు ర్యాంకులు సాధించి కాలేజీని ప్రతిష్టని ఇరుముడింపజేశారు. ఇంతటి విజయాలు సాధించడానికి ముఖ్యంగా 3 కారణాలు నేను మొన్న కూడా చెప్పాను జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో వచ్చినప్పుడు. ముఖ్యంగా మంచి మెటీరియల్ వాడటము, మంచి స్టాఫ్ను రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళ యొక్క కోఆపరేషన్ కానివ్వండి, స్టాఫ్ యొక్క కోఆపరేషన్ కానివ్వండి. 3 మంచి షెడ్యూల్లో వచ్చేసి మనకి వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయడము, రివిజన్ కంప్లీట్ చేయడము, ఇవన్నీ పాటిస్తున్నాం కాబట్టి ఇంతటి రిజల్ట్స్ సాధించడం జరిగిందని నేను భావిస్తున్నాను. నా పేరు సత్యమహేశ్వరి. మేము ఈరోజు సాధించిన అన్ని ఫలితాలకు కారణం మా అప్పారావు సార్ మరియు మా ఎండి మౌలి సార్. నేను మా తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయులకి మరియు మా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మా కాలేజ్లో మెటీరియల్ పరంగా కావచ్చు, ఫ్యాకల్టీ పరంగా కావచ్చు, అన్నీ బాగున్నాయి. అందరి తల్లిదండ్రులకి మా కాలేజ్లో చేరమని నేను చెప్పాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి. నేను రావుస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. నాకు ఏపీ ఎంసెట్లో ర్యాంక్ 5958 ర్యాంక్ వచ్చింది. అండ్ నేను టాపర్ సెక్షన్ కాకపోయినా నాకు ఈ ర్యాంక్ రావడానికి గల కారణం మా ఫ్యాకల్టీ అండ్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్. అండ్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ కాలేజ్లో ఉన్న మెటీరియల్, ఫ్యాకల్టీ అంతా చాలా బాగుంది. వాళ్ళు పాటించే షెడ్యూల్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నా పేరు యు నందకిషోర్. నేను రావుస్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. నాకు ఎంసెట్ ఎగ్జామ్ రాసినందుకు 652వ ర్యాంక్ వచ్చింది. ఇందుకు కారణం అప్పారావు సార్ గారు ఇచ్చిన ఫ్యాకల్టీ మరియు వారి పంపించిన సింగేజ్ బుక్స్ అవన్నీ ప్రాక్టీస్ చేసి ఈ ర్యాంక్ వచ్చింది. Myself Suresh. I have studied inter second year in inter in this college. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట కార్తికేయ శర్మ. మీకు అందరికీ తెలిసినట్టుగా నేను రావుస్ విద్యా సంస్థల్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నిన్న వెలువడిన వెబ్సైట్ ఫలితాల్లో నేను 789వ ర్యాంక్ సాధించడం జరిగింది. దీంతోపాటు నేను రాసిన కామెడీకే ఎగ్జామ్లో కూడా స్టేట్ వైడ్ 129 ర్యాంక్ నేను తెచ్చుకోగలిగాను. వీటన్నిటికీ గల కారణం నా తల్లిదండ్రుల సపోర్ట్ మరియు నేను ఎప్పుడు చెప్తున్న విధంగా రావుస్ విద్యా సంస్థల వారి గ్రేట్ సపోర్ట్, వాళ్ళ మెటీరియల్ కానీ, ఫ్యాకల్టీ కానీ, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ ఈ ఫలితాలన్నీ తెచ్చుకోవడానికి ఎంతో తోడ్పడినందుకు. నంద్యాల పట్టణం బయటిపేట కుందునది సమీపంలో వెలిసిన శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నుండి 3 రోజుల పాటుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. చివరి రోజు పెద్ద ఎత్తున గంగాభవాని అమ్మవారికి నేల తాళాలతో, తప్పెట్లతో తరలివచ్చిన భక్తజనులు భక్తి శ్రద్ధలతో బోనాల సమర్పణ చేశారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వర్షాన్ని లెక్క చేయక వందలాది మంది భక్తులు పాల్గొనడం జరిగింది.
శ్రీ గంగభవాని దేవస్థానము ఈరోజు 15వ వార్షికోత్సవము బోనాల పండుగ మహోత్సవం జరుగుతున్నది. వందలాది మంది భక్తులు ఇంత వర్షం వస్తున్నా కూడా ఈ తిరునాళ్లకు జయప్రదం చేయడానికి వచ్చినందుకు వారికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాము. తదుపరి అందరూ వచ్చిన భక్తులల్లా అన్నదానము స్వీకరించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. వారికి వారి కుటుంబాలకు మా ఈ గంగా భవాని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి అనేసి ప్రార్థిస్తున్నాను. గంగా భవాని మాత 15వ వార్షికోత్సవము అఖండంగా ఇంత వర్షం వస్తున్నాయని భక్తులు వైభవంగా బోనాలతో బాగా ఆనందంగా గంగమ్మ తల్లి ఆనందంగా వచ్చి రైతులకు బాగా మేలు జరగాలని మాకు సందారూపంగా ప్రకటించిన వాళ్ళు బియ్యము ధాన్యము డబ్బు రూపంగా ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో సంతోషాలతో లావాదేవీలతో ఉండాలని ఇటువంటి వార్షికోత్సవాలు ఇంకా 1000 వార్షికోత్సవాలు కూడా జరగాలని ఈ ఆలయ కమిటీకి బాగా కష్టపడిన వారు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని సహకరించిన మహానుభావులు సిట్టిజేబుల వారికి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. జై గంగా భవాని మాత. శ్రీ గంగా భవాని దేవస్థానము 15వ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా జరగడం కల్లారా చూస్తున్నారు జనాలందరూ. అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చిన భక్తులు వేలాది మందిగా దర్శించుకున్నారు, వందలాది మందిగా. ఇదే విధంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు అందరికీ ఈ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు గంగా భవాని దేవి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నంద్యాలలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షణ. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ఈ నెల 13వ తేదీ నుండి విద్యార్థులు ఫ్రీ మరియు కన్సెషన్ ద్వారా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు పాస్ల మంజూరు. నంద్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డికి కుప్పం రెడ్డమ్మ స్మారక రాష్ట్ర స్థాయి అవార్డు. ఈఏపీ సెట్ ఫలితాల్లో రావుస్ అరుదైన రికార్డు సొంతం. గంగా భవాని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాల సమర్పణ అంగరంగ వైభవంగా ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.